హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవలీస్ కిచెన్. ఇవాళ మనం యమ్మీ వంకాయ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక పెద్ద వంకాయ, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఒక మిక్సర్ జార్ తీసుకొని కారానికి సరిపడా ఎండుమిర్చి యాడ్ చేసుకొని అందులోనే కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వంకాయని శుభ్రంగా కడిగి మనకి కావాల్సిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా వంకాయని రెండు వైపులా కట్ చేసి మిడిల్లో ఉన్న భాగాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల కారం అనేది వంకాయకి బాగా పడుతుంది. వంకాయకు ఇలా రెండు వైపులా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారాన్ని తీసి ఒకవైపు అలా అప్లై చేసుకొని ఒకవైపు బాగా అప్లై చేసిన తర్వాత ఇంకోవైపు కూడా ఆ కారాన్ని బాగా అప్లై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా వంకాయ కారాన్ని పట్టించిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆ వంకాయని అందులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి ఇప్పుడు మూత తీసి వంకాయను టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసి మళ్ళీ మూత పెట్టి 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించి ఇప్పుడు వంకాయను మళ్ళీ టర్న్ చేసుకొని కారం సరిపోకపోతే ముందుగా మిగిలిన కారాన్ని మళ్ళీ కొద్దిగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని మరలా ఒకసారి మూత పెట్టుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర అలా చల్లుకుంటే సరిపోతుందండి. అంతే అండి, మన వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. చాలా బాగుందండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.